వరంగల్ జిల్లాలోని మేడారం అడవుల్లో జరిగిన ఘోర విపత్తుపై అటవీశాఖ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. చెట్లు ఎలా కూలాయో తెలుసుకుంటున్నారు. ఆగస్టు 31న 200 హెక్టార్లలో 50,000కు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికే దీనిపై అటవీశాఖ అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను ఆశ్రయించారు. వరంగల్ జిల్లాలోని మేడారం అడవుల్లో జరిగిన ఘోర విపత్తుపై అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతున్నారు. చెట్లు ఎలా కూలాయో తెలుసుకుంటున్నారు. ఆగస్టు 31న 200 హెక్టార్లలో 50,000కు పైగా అరుదైన జాతి వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటికే దీనిపై అటవీశాఖ అధికారులు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఇప్పటికే అటవీశాఖ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరొక వైపున నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ను కూడా ఆశ్రయించారు కదా, ఏంటి వివరాలు? అటవీశాఖ అధికారులు, ఉన్నతాధికారులు ఏం చెప్తా ఉన్నారు? నవీన్, అటవీశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులంతా ఒక బృందంగా ఏర్పడి వాళ్ళంతా నిన్న రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చినటువంటి సూచనలు, ఇటు వాతావరణ శాఖ, రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు వీళ్ళంతా ఒక 4 బృందాలుగా విడిపోయారు. ఈ ఎక్కడైతే మేడారం అడవుల్లో, తాడవాయి మండలం మేడారం అడవుల్లో ఈ ఘోర విపత్తు జరిగిందో 200 హెక్టార్లు, దాదాపుగా 500 ఎకరాలకు పైచిలుకు భూమిలో వలయాకరంగా ఉన్నటువంటి ప్రదేశంలో మాత్రమే అలా ఎందుకు కూలాల్సి వచ్చిందనేటువంటి ప్రశ్నలకు సమాధానంగా వాళ్ళంతా కూడా విచారణ చేపట్టారు. 4 బృందాలుగా విడిపోయి 4 పక్కలుగా మట్టి నమూనాలను కూడా, కింద మట్టి నమూనాలను సేకరిస్తున్నారు. కొన్ని వేర్లతో సహా పడిపోతే మరికొన్ని సగానికి కట్ అయి పడిపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా అన్ని రకాలుగా పై అధికారుల సూచనలు ఆధారంగా వీళ్ళైతే పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుపుతా ఉన్నారు. 4 బృందాలుగా, ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే అటవీ శాఖ అధికారులకు కూడా ఈ ప్రమాదం, ఈ విపత్తు ఎలా జరిగింది అనేటువంటిది ఇంకా ఒక క్లారిటీ అనేటువంటిది రావటం లేదు. దేశంలోనే ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదు అనేటువంటిది అటవీ శాఖ అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ఆ స్థాయిలో ప్రమాదం జరిగింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఇప్పటికే మంత్రి సీతక్క కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. అవసరమైతే కేంద్రం నుంచి అటవీ శాఖ అధికారులు కూడా రావాలి, కేంద్ర బృందాలు కూడా రావాలి. ఇదంతా కూడా నేషనల్ సాంక్చురీ కాబట్టి, ఇదంతా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కూడా ఉంటుంది కాబట్టి కేంద్ర బలగాలు రావాలి. ఇక్కడ మొన్న సీతక్క డిమాండ్ చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళు కూడా వచ్చి విచారణ జరిపి దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. ఇక్కడ నష్టాన్ని భర్తీ చేయాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇచ్చి మళ్ళీ అటవీని మళ్ళీ నాటేటువంటి విధంగా, ఆ స్థానంలో కొత్త చెట్లను నాటేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని ఆమె ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అందుకనే ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పూర్తి స్థాయిలో దీన్ని ఎలా జరిగింది అనేటువంటి తెలుసుకునేటువంటి పనిలో పడ్డారు. మరోవైపు నేషనల్ సెన్సింగ్ సెంటర్ కూడా అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ అధికారులు కూడా వచ్చి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి.